పోలీస్ కస్టడీలో కీలక అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పైలట్ రోహిత్ అలాగే PS7 ఫోన్లు ధ్వంసమయ్యాయి. పోలీసుల రాకతో 2 ఐఫోన్లను పగలగొట్టేశారు పైలట్ రోహిత్, PS7. సో శ్రవణ్ ను ప్రస్తుతం విచారిస్తున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో జాయిన్ అయ్యారు. విజయ్, ఏంటంటే ఫోన్లు పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు PS7 ని విచారిస్తున్న పోలీసులకు ఎటువంటి విషయాలు బయటకు తెలుస్తుంది? అంటే కేవలం పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో ఈ ఒక్కసారి కాదు, చాలాసార్లు ఆయన పేరు వచ్చింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఆ తర్వాత ఇంకొక డ్రగ్స్ కేసులో, బెంగళూరు డ్రగ్స్ కేసులో చాలా చోట్ల కూడా వచ్చింది. అయితే పోలీసులు రాకను గమనించి గన్ ఫైర్ చేసిన తర్వాత ఆ గన్ ఫైర్ చేస్తే ఆ భయానికి పోలీసులు పారిపోతారని భావించి ఆ గన్ ఫైర్ చేస్తుంటారు మధ్యమత్తులు అన్నది పోలీసులు అనుమానిస్తున్న సమయంలో లోపల చాలా పోలీసులు వెళ్ళి డ్రగ్ టెస్ట్కి కోఆపరేట్ చేయాలని అడిగిన సమయంలో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన PS7 తన దగ్గర ఉన్న 2 ఐఫోన్లని, ఒకటి పైలట్ రోహిత్ రెడ్డి ఐఫోన్, దాంతోపాటు శ్రవణ్ ఐఫోన్, 2 ఫోన్లను కూడా ధ్వంసం చేసినట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. పోలీసులు వచ్చేలోపే ఆ ఫోన్ అంతా కూడా పగలగొట్టి ఆ ఫోన్ అక్కడ పడేసినట్టుగా చెప్తారు. సో ఆ ఫోన్ అయితే పోలీసులు రికవరీ చేశారు. ఎందుకు ఆ స్థాయిలో భయపడ్డారు, ఆ 2 ఫోన్లను ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది, దాంట్లో ఏం డేటా ఉందన్నది ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. శ్రవణ్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకొక గంటలో వాళ్ళ 6గురిని కూడా, ఈ మొత్తం కేసులో ఎవరినైతే ఆర్మ్స్ యాక్ట్లో అందరినీ రిమాండ్ చేయాలని చూసినప్పటికీ కూడా డ్రగ్ తీసుకొని పాజిటివ్ వచ్చిన 6గురితో పాటుగా ఇది ఆర్మ్స్ యాక్ట్ కింద ఫైర్ చేసినటువంటి వ్యక్తి రమేష్ శర్మ, ఆయనతో పాటుగా వెపన్ ఓనర్గా ఎవరైతే ఉన్నారో అతను, దాదాపుగా రితేష్ రెడ్డి పైలట్ రోహిత్ సోదరుడు, వాళ్ళిద్దరినీ, దాంతోపాటు ఆ ప్రిమిసెస్కి ఓనర్గా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి, వీటన్నిటిని కూడా పూర్తిగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోన్లు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, గతంలో డ్రగ్స్ని కౌశిక్ రావు తీసుకొస్తే అది శ్రవణ్ తీసుకొచ్చాడా, ఆ ఫామ్ హౌస్కి డ్రగ్ ఒకవేళ శ్రవణ్ తీసుకొస్తే శ్రవణ్ ఎవరెవరితో టెస్ట్లో ఉన్నాడు, ఎవరితో సంబంధాలు, అనేక పబ్ ఓనర్లకు సంబంధించినటువంటి కావచ్చు, చాలామంది పబ్ యజమానులంతా కూడా పైలట్ రోహిత్తో టచ్లో ఉన్నారు, శ్రవణ్తో టచ్లో ఉన్నారు. కాబట్టి సో వీళ్ళు ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీళ్ళ వెనకాలన్నటువంటి వ్యవహారం అంతా కూడా ఈ సెల్ ఫోన్స్ ధ్వంసం చేయడం వెనకాల ఏం జరిగింది, ఇవన్నిటి కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో బయటకు వస్తున్నాయి. పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతుంది. మరొక గంటలో వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్.